సత్యానాథంలో నేను పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్లో చదివి అక్కడ బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చాడని చెప్పి గబ్బు మాటలు తప్ప, అబద్ధాలు తప్ప, వాస్తవాలు అనేటువంటివి నువ్వు నోటు కూడా రాకపోయా. నీకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మునిశాపం ఉండే, నిజం మాట్లాడితే తల ఒక్కలైపోద్దని చెప్పి. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఆ తలను అబద్ధాలు చెప్పడం తప్ప వేరే పనే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏముంది? ఆర్భాటం, ప్రచారం, అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే, చంద్రబాబు నాయుడు దావోస్కి ఎన్నిసార్లు పోయాడు? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, జాకీలు పెట్టి లేపడానికి మీడియా సంస్థలు వాళ్ళకి పోయి ఉన్నయ్య లేని అన్నీ చెప్పడం, రకరకాలుగా అరచేతిలో స్వర్గం చూపించాడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే. రాష్ట్రానికి 150 సంస్థలు, ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్. పాపం ఈనాడు వాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చాయనేటువంటిది తెలుస్తుంది. రాష్ట్రానికి 150 సంస్థలు, ఇదైపోయింది. తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్, ఇది ఎక్కడ మీద కనపడలే. పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు, ఇది కనపడలే, ఇంతవరకు రాలే. దావోస్ 15,000 కోట్ల రూపాయలు, ఇది కూడా కనపడటం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏం వచ్చిందనేటువంటిది జరగలే. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, మామూలు రైళ్లు కూడా ఉన్నాయన, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం. హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి సౌదీ అరాంకో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరాంకో రెడీ. కృష్ణపట్నంలో నేను దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా. పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఇంతవరకు రాలే. మళ్ళీ ఇప్పుడేమన్నా వద్దాం చూద్దాం కనీసం. రాష్ట్రానికి ఎయిర్ బస్, మామూలు బస్సులు అనుకునేది, విమానం ఇది ఎయిర్ బస్ అంటే. రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇదన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్. ఇదిగో రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది 25/1/2018 ఈనాడులో రాసినటువంటి కథనం. రాష్ట్రానికి ఎయిర్ బస్. ఆలీబాబా, వీళ్ళు ఆలీబాబా అరడదం దొంగల అవతరం ఎత్తారు తప్ప ఈ కంపెనీ రాలే. ప్రముఖ వ్యాపార సంస్థ ఆలీబాబా వచ్చేసిందని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది. మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పాడు, భారత్లో 2వ డేటా సెంటర్ ఏపీలోనే, దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది ఆలీబాబా అని చెప్పి. దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ వరుసపెట్టి ఆంధ్రాకి ఆలీబాబా, ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికి అన్నట్టుగా అయిపోయాయి పరిస్థితి. ప్రతి దగ్గర అదే ఆంధ్రాకి ఆలీబాబా, వరుసపెట్టి ఓదర కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ. ప్రకాశం జిల్లాకి జిందాలు, వాళ్ళని ఆ జిందాల్ కంపెనీ వచ్చేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని ధరిమేస్తవి. తమరి ఘనకార్యం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పరారీ వెళ్ళిపోతారు. ఎందుకునైనా రాగానే ఈయన మొదలుపెట్టారు వీళ్ళిద్దరు అబ్బా కొడుకులు అని చెప్పాను నేను. హ్యాపీగా ఏపీకి అంట రేపిద్దరు తిరిగి వస్తారు. అంతకుముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి. అక్కడి నుంచి ఏమి పెట్టుబడి లేకుండా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి వాటిల్లో 2014-2019 మధ్య 5 సార్లు 4 సార్లు నువ్వు పోయావు, ఒకసారి మీ కొడుకు పోయాడు. ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈరోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా, మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ఆలీబాబా వచ్చిందా, 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా, ఏం జరిగిందనేటువంటి చెప్తే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు చాలరు నా కెపాసిటీకి అనుకున్నాడేమో పాపం. ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు, వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళు అని చెప్పి అనుకున్నాడేమో. అందుకని ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జీవోల మీద జీవోలు విడుదల చేశారు. నేషనల్ ఛానల్స్కి సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు. మళ్ళీ ఎంత సిగ్గుమాలినటువంటిదంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు. ఇది ఒక ట్విట్టర్ బాబు, ఇది ఒక ట్వీట్ నాయన. ఇదేంటి ఇది? ఇన్వెస్ట్ ఇన్ ఏపీ, దీనికోసం ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ఏంది? స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ ఎట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ ఎ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్.
ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్లో గెలిచారంట పాపం వాళ్ళు. లొకేషన్ పెడతాం గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి. ఇది ఉండేది హైదరాబాద్లో. ఇది వాళ్ళ అడ్రస్. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది. ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది? 6-3-1109/1 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. హైదరాబాద్లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం గల్ఫ్ కోర్టుగా అని చెప్పారంట. ఆడదాకా పోయి పాపం వాళ్ళకేమన్నా జలబొట్టి డబ్బులు ఉన్నాయని చెప్పేమన్నా విమానంలో పోయారేమో తెలియదు. పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చెప్పి అని చెప్పి పెట్టాడు. తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజభవన్ రోడ్లో. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాపం హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు. లేకపోతే వీళ్ళు అక్కడికి ఏమన్నా టైం ఇస్తాం, అక్కడికి రమ్మన్నారు. ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము, ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడికి రమ్మని చెప్పారేమో తెలియదు. కానీ మీ పరిస్థితులు ఇది. ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులు నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చాము, కోట్లాది రూపాయలు ఇక్కడ తరలించి అర్థం చేస్తున్నాం అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. మీరు ఇంత ప్రచారం చేసుకొని ఏమి తెచ్చారనేటువంటి దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళాడు. 2022లో వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమి తెచ్చాడనేటువంటిది కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మీలాగా మేమేదో ఆలీబాబా, ఎయిర్ బస్సు అని చెప్పి వదిలేయడంలే. మేము తెచ్చినవేందో కూడా చెప్తాం. ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ప్రారంభం ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర CEO